స్తోత్రాలు, మీ అందరి వందనాలు. రాత్రి చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి 2 పాటలు పాడతానని మీకు తెలియపరిచాను కనుక ప్రభు కృపను బట్టి ఈ రోజున దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పాటలు బట్టి మీరందరూ చక్కగా నాతో పాటు సహకరించండి. సమయం ఇచ్చినటువంటి బాబుకు, అలాగనే శ్రేష్టమైన అమూల్యమైన మాటలు చెప్పినటువంటి దైవజనులు ఎలిసాయి గారికి, బేబీరాజు గారికి, ఆర్కెస్ట్రా వారికి, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలండి. హల్లెలూయా. చాలామంది ఉపవాస దినాలు దీక్షలు ఉన్నారు. కొద్దిగా నిరుత్సాహంగా ఉండమాకండి. అందరు ఎంత చక్కగా హుషారుగా ఉంటే అంత చక్కగా నేను పాడగలుగుతా పాట. పిల్లలు గొడవ చేయొద్దు, చాలా క్రమశిక్షణగా ఉండాలి. మీరు ఎంత చక్కగా కూర్చుంటే అంత చక్కగా నేను పాడగలుగుతాను. మీరు అటు ఇటు తిరిగితే మాత్రం నేను పాడలేను, ఎందుకంటే నా కళ్ళని మీ అంత చూతను కనుక. మరొకసారి అలాగే చెప్పుకుందామా? చేతులు ఉన్న వాళ్ళందరూ హలో. ఒక కూరగాయలు ఆయన అన్నాడు, అక్క కూరగాయలు వచ్చినాయి అక్క, రా వెళ్ళిపోతున్నావేంటి? నేనేమంటానంటే మీరందరూ రండి, చక్కని దేవుని పాటలు పాడటానికి ప్రభు మంచి తలంతులు ఇచ్చాడు నాకు. ప్రియులరా, జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న మాట చెప్పి ఈ పాట పాడేస్తాను. అనిల్ కుమార్ గారు గుండుగోలు వచ్చాడు. మరియా బాబు నాలాగానే ఫోన్ పట్టుకుని పాట పాడుతున్నాడు. ఆయన పాట అయిన తర్వాత ఆయన ప్రసంగానికి రావాలి. ఈలోగా ఆయన స్నానానికి వెళ్ళాడు. ఈ మరియా బాబు ఎప్పుడైతే పాట మొదలెట్టాడో ఆ పాటను చూచి ఆ పాట విని స్నానంకి వెళ్ళినటువంటి అనిల్ కుమార్ గారు స్నానాలకు వెళ్ళకోకుండా తిరిగి వచ్చి మరియా బాబు పాడినటువంటి పాటకి ₹1,00,000 ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా అంటే పాట ఏమనే దైవజనుల్ని మార్చేసింది. చాలామంది పాటలు పాడతాం, వైనం ఉండాలి, చక్కగా ఉండాలి, ఎట్ల మడతట పాడేది కాదు. ఇప్పుడు నేను పాడే పాట గండిబొమ్మ రాజుబాబు గారు గండిగుంట, ఆయన పాడిన పాట ఈరోజు పాడాలని ఆశపడతాను. తర్వాత ఈ పాట అయిన తర్వాత గల్లలే తీరని పాడతాను. ఈ 2 పాటలు పాడేసి ముగిచ్చేస్తాను. తర్వాత మిగిలిన సమయం బేబీరాజు గారికి ఇచ్చేద్దాం. ఇదిగో కలువరి సిల్వ ప్రేమ మరుపురా నిధి మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ, స్తోత్రం. యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ, ఇది ప్రేమ, యేసును సిలువకు పంపిన ప్రేమ, దోషని
ఇదిగో స్తోత్రం. మహిమ శౌర్యము బాపిన ప్రేమ నాతో చములను మోపిన ప్రేమ మహిమ శౌర్యము బాపిన ప్రేమ నాతో చములను మోపిన ప్రేమ విడువని ప్రేమ నన్ను విడువని ప్రేమ విడువని ప్రేమ నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి చిన్న ప్రేమ అరుపురానిది మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో చెడిలిన నన్ను కడిగిన ప్రేమ పడిలిన నన్ను లేపిన ప్రేమ చెడిలిన నన్ను కడిగిన ప్రేమ పడిలిన నన్ను లేపిన ప్రేమ విడువని ప్రేమ నన్ను విడువని ప్రేమ విడువని ప్రేమ నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి సిల్వ ప్రేమ అరుపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో మన ఎలీషా గారు దైవజనులు ఒక రేపు మనకి ఆదివారం మట్టల ఆదివారం కాబట్టి సిఎస్ఏ సంఘం వారికి తెలియజేస్తూ ఉన్నాం ప్యారిస్ గురువులుగా. మరి ప్రభురాత్రి సంస్కరణ ఆరాధన కూడా ఉంటుంది కాబట్టి గమనించుకుని మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆదివారం ఆరాధనలో మట్టల ఆదివారంలోనూ అలాగే ప్రభురాత్రి సంస్కరణ ఆరాధనలో మరి రేపు పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాము. మరి మన పాస్టర్ గారు మా తమ్ముడు గారితో వాళ్ళు అంటే మా పెద్దన్న గారు అబ్బాయి తోటి హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యారు బండ్లగూడలో బీసీఐలో. అప్పుడు మేము కూడా ఏసీటీసీలో ట్రైనింగ్ అయ్యేవాళ్ళం. మా తమ్ముడి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చేవారు మా తమ్ముడి కోసం వచ్చి. సడన్గా ఈ చాలా కాలం అయింది, 15 సంవత్సరాలు ఎన్నో అయిపోయింది కాబట్టి బ్రదరు గుర్తుపెట్టారు, మేము కూడా గుర్తుపెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం. ఈ మీటింగ్ని బట్టి సేవకుల్ని కలుసుకుని ఈరోజు మళ్ళీ సంతోషించి మరి మాకు కూడా మరి దేవకాంతి ద్వారా మరి ఈ పాస్టర్ గారు లేక ఈ మంచి కలయికని కూడా చేయడం అనేది చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా బ్రదర్ మరి పాస్టర్ గారు పరిచర్ను వాళ్ళ యొక్క సంఘాలన్నింటినీ కూడా దేవుడు దీవించి చాలా సంవత్సరాలు చేస్తున్నారు. ఆయన కూడా మాకెంత సర్వీస్ ఉందో ఇంకా మా మీద 1 సంవత్సరం సీనియర్ వాళ్ళు కాబట్టి మా తమ్ముడు మాకంటే 1 సంవత్సరం ముందు వెళ్ళాడు సీనియర్స్ వాళ్ళు.
కాబట్టి దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని, మరి ఎక్కడ పరిచయం చేస్తున్నా కూడా దేవుడు వాళ్ళని బహుబలంగా వాడుకోవాలని, మరి ప్యారిస్ గురువులుగా మనందరి తరపున మన సంఘం తరపున కూడా పాస్టర్ గారికి దీవెనలు అందిస్తూ ఉన్నాం. కీబోర్డ్ మరి ప్లే చేస్తున్న మరి అయ్యగారికి కూడా మరి కీబోర్డ్ దీవెనలు అందిస్తూ ఉన్నాం. అలాగే పాట పాడిన అయ్యగారికి కూడా దీవెనలు అందిస్తున్నాం. ఈ ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి దీవెనలు అందిస్తున్నాం. సంఘం అంతటికి కూడా దీవెనలు అందిస్తున్నాం. మళ్ళీ మన అయ్యగారు ఇప్పుడు వాక్యం చెప్తారు. మరి సమయం వారికి ఇచ్చేస్తాం. నేను ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి లేచి నిలబడండమ్మా. పాట పాడుతుంది. బ్రదర్ యేసన్ గారు పాట పాడినప్పుడు అంట 1,00,000 మంది వచ్చారంట ఆయన మందిరానికి. అది అంటే ఒక పట్టుదల, ఒక చక్కని మంచి హుషారుగా మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గలిలయ తీరాన యేసు అద్భుతాలు చేసినాడులే, ఎత్తైన కొండ కాడ గొప్పలను చేసినాడులే. పట్టుకుని చూడ పోకుమన్నా, మన సేవ చేసి దేవాదేవుని చేరుకోమన్నా. సయ్యరో సయ్యర సై పైలం పట్టు పండు పట్టు పాటలతోని పైలము సాగలో, పాటలతోని పైలము సాగలో. గలిలయ తీరాన యేసు అద్భుతాలు చేసినాడులే, ఆ రాజు ఎత్తైన కొండకా మొదలని చేసినాడు. ఈ గోడ పట్టుకుని చూడ పోకుమన్నా, మన సేవ చేసి దేవాదేవుని చేరుకోమన్నా. స్తోత్రం. నజరేతివాడా కొలువయ్యున్నాడు, కోనేటి దారిలో ఎహుకాడా. నజరేతివాడా కొలువయ్యున్నాడు, కోనేటి దారిలో ఎహుకాడా. కరుణించినాడు ఓ కృటివాణి, కన్నుల నీటిలో కడుగుము చూడుము. చూడ సత్యమే చెప్ప సౌఖ్యమే ఆడి పాడబోయి, చూడ సత్యమే చెప్ప సౌఖ్యమే ఆడి పాడబోయి. గలిలయ తీరాన యేసు అద్భుతాలు చేసినాడులే, ఆ రాజు ఎత్తైన కొండ కాడ మొదలని చేసినాడులే. ఈ గోడ పట్టుకుని చూడ పోకుమన్నా, మన సేవ చేసి దేవాదేవుని చేరుకోమన్నా. స్తోత్రం. మార్చినాడులే. కానానీలోన కళ్యాణ మందున నీటిని ద్రాక్షరసముగా మార్చినాడులే. మోగా గొంతులై పలికినారయ్యా, సముతువు జీవులై విన్నారు అయ్యా. చూడ సత్యమే చెప్ప సౌఖ్యమే ఆడి పాడబోయి, చూడ సత్యమే చెప్ప సౌఖ్యమే ఆడి పాడబోయి. గలిలయ తీరాన యేసు అద్భుతాలు చేసినాడులే, ఆ రాజు ఎత్తైన కొండ కాడ మొదలని చేసినాడులే. ఈ గోడ పట్టుకుని చూడ పోకుమన్నా, మన సేవ చేసి దేవాదేవుని చేరుకోమన్నా. అయ్యరో సయ్యర సై
పాటలతోని పయనం సాగాలో, ఓ పాటలతోని పయనం సాగాలో. లాలలలా 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 లా, ఆ లాలలలా లాలలలా లా, లాలలలా 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 లా, ఆ లాలలలా లాలలలా లా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చుందామండి. మంచిది. దైవజనులు ఎంతో ఉత్సాహముగా ఉజ్జీవముగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. దైవజనులను ఇంకనూ దేవుడు బహుబలమైన ఆత్మతో అభిషేకించి అనేక మందిని ఆత్మలో పరుచునట్లు మనం అందరం ప్రార్థన చేద్దాము. మంచిది. ఇంకా ఏం చేస్తారు మీరు అన్నట్టుగా మీరు నా వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక ప్రసంగం అయింది, 2 పాటలు అయినాయి. ఇంకా మీరు మిగతా ప్రోగ్రాం ఏమిటి? అసలైన ప్రోగ్రాంకి ఇప్పుడే వచ్చాం. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విలువైనటువంటి దానిలోనికి మనము వచ్చాం. నా పేరు మోటర్ బేబీ రాజు. మాది పినమాకలంక గ్రామం. మా నాన్నగారు మా అమ్మగారు మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆర్ఎంపీ డాక్టర్గా పెనమాకలంకలో సేవలు అందించారు. ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయారు. మా అమ్మగారు మోటర్ నిర్మల పరిచర్యలో బహుబలంగా వాడబడి ఆమె కూడా ప్రభు చేత పిలువబడి ప్రభు చెంతకు వెళ్ళారు. ఈ విధముగా మీ మధ్యలోనికి రావడానికి, దేవుని సువార్త రక్షణ సువార్త సభల్లో నేను కూడా పాలి భాగస్తున్నై ఉండడానికి దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ముందుగా నేను ఎందుకు ఈ విధంగా దేవుని పరిచర్యలోకి వచ్చాను అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను 10వ తరగతి చదువుతున్నాను చింతపాడు స్కూల్లో. ఆ సమయంలో మా అమ్మగారు నాతో ఒక మాట చెప్పారు. అయ్యా, నీవు 2 సంవత్సరాల లోపు పిల్లవాడిగా ఉన్నప్పుడు మణుగులూరు మా మేనమామ గారి ఊరు గోవాడ జేమ్స్, గోవాడ నల్లయ్య మా తాతగారు, మన ఊరిలో కలరా లాంటి ఒక జబ్బు వచ్చి పిల్లలందరూ కూడా చచ్చిపోతున్నారు వాంతులు విరోచనాలతో. ఏం చేయాలో తెలియక నీకు కూడా అదే జబ్బు వచ్చింది, నిన్ను తీసుకుని కైకలూరు హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరితే జంగం సంజువ వదిన కూడా తన కుమారుడికి వాంతులు విరోచనాలు అని చెప్పి ఆ వదిన కూడా తన కుమారుని తీసుకుని కైకలూరు హాస్పిటల్కి బయలుదేరింది. మేమిద్దరం కలిసి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు లేరు, క్యాంప్కి వెళ్ళారు. సంజువ వదిన, అయ్యో డాక్టర్ లేడా, ఇక్కడ కాకపోతే ఏలూరు వెళ్తాను అని చెప్పి తన కుమారుని తీసుకుని ఏలూరు వెళ్ళిపోయింది. నేనేం చేయాలి? నేను 20 రూపాయలే తెచ్చుకున్నానే, ఈ 20 రూపాయలు ఏలూరు ఎలా సరిపోతాయి? ఇక్కడంటే డాక్టర్ గారికి ఏదో రకంగా చెప్పి వైద్యం చేయిద్దాం అనుకున్నాను, కానీ డాక్టర్ గారు లేరు అని చెప్పి కైకలూరులో కాలువగట్టిన ఆటపాక ఇమ్మానుయేలయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపిద్దాం, ఈ కుమారుడికి ప్రార్థన చేపిద్దాం, బ్రతికితే బ్రతుకుతాడు, లేకపోతే చనిపోతాడు అనుకుని అమ్మ నన్ను తీసుకుని ఇమ్మానుయేలయ్య గారి చర్చిలోకి వెళ్ళింది. వెళితే అక్కడ దైవజనులు లేరు, హాస్పిటల్లో డాక్టర్ లేరు, మందిరంలో దైవజనులు లేరు. సరే, దేవుని సన్నిధిలో దైవజనులు లేకపోయినా దేవుడు ఉంటాడు కాబట్టి నేను నా కుమారుని ఇక్కడ పడుకోబెట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువు నా కుమారుడికి స్వస్థత ఇస్తాడు అనే విశ్వాసంతో అమ్మగారు కదలలేని మెదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను పడుకోబెట్టి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, ఈ కుమారుని బ్రతికించవా, బ్రతికితే నీ సేవకి ఇస్తాను, బ్రతికితే నీకే సమర్పిస్తాను అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం 10 నుండి ప్రార్థన చేస్తున్నారు. సాయంత్రం 4-5 గంటలు అయిపోయిందట. కళ్ళు తెరిచి చూసింది, ఎంతో ఏడ్చింది, కన్నీరు కార్చింది, హృదయాన్ని కుమ్మరించింది.
నేను బాగుపడాలని, నేను స్వస్థత పొందాలని, నేను మరణము నుండి విడిపించబడాలని ప్రార్థన చేసింది. కళ్ళు తెరిచి చూస్తే నేను లేనక్కడ. లేకపోయేసరికి బిత్తరపోయింది. అమ్మో! నా కుమారుడు చనిపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? లేకపోతే కాలువలో పడి చనిపోయాడా? అని ఒక ఆందోళనకు గురైపోయి అమ్మగారు వెతకడం మొదలుపెడితే పక్కనున్న కోడిపిల్లలతో నేను ఆడుకుంటున్నానట. హల్లెలూయా! చాలా సంతోషమైపోయింది. నా కుమారుడు సజీవుడైపోయాడు, ఆరోగ్యవంతుడైపోయాడు, లేచి తానంతట తాను నడవగలిగి అంత శక్తి పొందుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడని సంతోషంతో హత్తుకుని ఎత్తుకుని మనుగులూరు వచ్చింది. ఏడుపులు, కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి అంటే జంగం సంజువ కుమారుడు చనిపోయాడు. అయ్యో, చనిపోయాడా? కైకలూరులో డాక్టర్ గారు లేరని ఏలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళిన కుమారుడు చనిపోయాడా? నేను దేవుని మందిరంలోనికి తీసుకుని వెళితే నా కుమారుడు బ్రతికాడా అని మా అమ్మ నన్ను బట్టి ప్రభువుని ఎంతో స్తుతించింది. ఈ మాట నాతో 10వ తరగతిలో చెప్పింది. చెప్పినప్పుడు ఆ మాటలు నా హృదయంలోనికి వెళ్ళిపోయినాయి. నా చెవిలో పడిన ఈ మాటలు నా అంతరంగంలోనికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత నా హృదయం అంటుంది, నిన్ను దేవుడు బ్రతికించాడు, నువ్వు దేవుని కోసము బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి. దేవుడు నిన్ను బ్రతికించాడు. జంగం సంజీవ కుమార్ చనిపోయాడు కదా, అతడు మరవబడ్డాడు, అతని సమాధి ఇప్పుడు కనుమరుగైపోయింది. నీవైతే సజీవుడిగా ఉన్నావు, నీవైతే దేవుని చేత స్వస్థత పొందుకున్నావు, కాబట్టి నీవు దేవుని పాత్రగా వాడబడాలి అని నా అంతరంగం, నా హృదయం నాతో మాట్లాడుతుంది. సరే, నేను దాని కొరకై సిద్ధపడుతున్నాను. ఎలా చేయాలి సేవ, ఎలా చేయాలి ప్రభువా? సిద్ధపడుతున్నాను. ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన తర్వాత విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో కైకలూరులో జాయిన్ అయ్యాను. డైలీ సర్వీస్ వెళ్ళొస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు కొంచెం తారుమారు అవుతూ ఉన్నాయి. యవనస్తుని కదా, కొన్ని స్నేహాలు, నా పద్ధతులు మారిపోతూ ఉండగా నేను అడుగుతున్నాను, ప్రభువా ఈ లోక మాలిన్యము నాకు అంటకుండా నన్ను కాపాడండి, నన్ను ఇలాంటి పరిస్థితుల్లో తప్పించి పరిశుద్ధంగా నీ పరిచర్య చేయడానికి ప్రత్యేకపరచండి అని నా హృదయంలో నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి ప్రభువా, ఇక్కడ నేను ఉండలేను. నాకు అనేక రకాలైన దురలవాట్లు, అనేక రకాలైన చెడు అలవాట్లు, అనేక రకాలైనటువంటి చెడు తలంపులు నాలోనికి వస్తూ ఉన్నాయి ప్రభువా. నేను వాటిని జయించలేకపోతున్నాను, నేను వాటితో పోరాడలేకపోతున్నాను. దయతో నన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా మంచి పరిశుద్ధుల సహవాసంలోనికి నడిపించండి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఇంతలో ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, బైబిల్ కాలేజీకి వెళ్తావా అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎగిరి గంతేసినంత పని అయింది. నేను నా మనస్సులో అనుకుంటున్నాను, నా హృదయంలో నేను అనుకుంటున్నాను, నేను నా పరిస్థితులు మార్చమని, నన్ను పరిశుద్ధుల సహవాసంలో చేర్చమని, నన్ను ఈ పనికి మాలినటువంటి సహవాసాల నుండి విడిపించమని అని నా హృదయంలో నేను అనుకుంటున్నాను కదా. నా హృదయ ఆ తలంపులు ఎరిగిన దేవుడు నన్ను పరిశుద్ధుల దగ్గరికి నడిపించడానికి వచ్చాడు అని నేను ఎంతో సంతోషించాను. ఇంటికి వచ్చాను, నాన్నగారితో చెప్పాను, నాన్న నేను బైబిల్ కాలేజీకి వెళ్తాను అన్నాను. బైబిల్ కాలేజా? నువ్వు చదువుకుంటానంటే ఫీజులు కడతాను, కానీ బైబిల్ కాలేజీ కంటే గీగిల్ కాలేజీ ఏమి కూడా వెళ్ళడానికి వీల్లేదు అన్నారు నాన్నగారు. చదువుకో, నీకు ఫీజులు కడతా, నీకు ఏం కావాలో నేను అన్నీ ఇస్తాను. అలా అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ నేను బైబిల్ కాలేజీకి వెళ్తానన్నా. ఒక్కడనే కదా, వెనక ముందు ఎవరు లేరు కదా. అమ్మ అన్నది, అయ్యా నాకు 10 రోజుల క్రితం ఒక ఆవిడ చెప్పింది, పాస్టర్ గారులు అంటే సంచి భుజాన్ని వేసుకుని ఇంటింటి తిరుగుతూ 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కుంటూ బతుకుతారమ్మా, పాపం వాళ్ళు చాలా కష్టమవుతుందమ్మా బతకడం అని చెప్పింది. నువ్వు వచ్చి ఈ మాట అంటున్నావేంటి బాబు అని అంతే. అమ్మా లేదు, నువ్వే చెప్పావు కదా సాక్ష్యం, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుని సేవ కొరకు సమర్పించానని చెప్పావు, మరి ఇప్పుడు నీవు ఇలాగ మాట్లాడకూడదు అని చెప్తే అమ్మ అంది, సరే నీ ఇష్టమయ్యా అని అంటే నేను ఒక మాట చెప్పాను, అమ్మ నేను పనికి వెళ్తాను,
వాళ్ళ పనికి వెళ్తాను, మరి వచ్చిన డబ్బులు నీకు ఇస్తాను, జాగ్రత్తగా దాయి అని చెప్పాను. అప్పటి నుండి ఆ సెలవుల్లో 30 రోజులు రోజుకి 50 రూపాయలు కూలి చొప్పున దాచుకుని వాటిని పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోయాను. హైదరాబాద్ నుండి నన్ను విజయనగరం పంపించారు. 3 నెలల వరకు నాతో ఎవరు మాట్లాడలా. మా అమ్మగారు, మా నాన్నగారు, మా మేనమామలు, మేనత్తలు ఎవరు కూడా మాట్లాడలా. 3 నెలల తర్వాత నాతో వారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా యొక్క సాక్ష్యం. అలాగా నేను ఎప్పుడైతే విన్నానో ఆ మాటలు నా హృదయంలో ఒక ఉజ్జీవాన్ని రేకెత్తించాయి. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని యొక్క సేవలో ముందుకు సాగాలి, దేవుని సేవకునిగా లేక దేవుని ప్రతినిధిగా దేవుని గుణ లక్షణములను ప్రచురము చేసేటువంటి వ్యక్తిగా నేను ఈ లోకంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అది నా హృదయ వాంఛ అయిపోయింది. అయితే మా అమ్మగారికి ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు అరికాళ్ళలో గాయాలు ఉండేవి. ఇంచుమించు 12 సంవత్సరాలు ఆ గాయాలతో బాధపడుతూ ఉండేవారు. మొదట నా భార్య మరి పరిచర్య చేస్తుండేది. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇబ్బంది అయిన తర్వాత నేను ఆ బాధ్యతలు తీసుకున్నాను. 2 కాళ్ళకు గాయాలుంటే, అరికాళ్ళలో గాయాలుంటే వాటిని డ్రెస్సింగ్ చేయడం, పొద్దున్నే సాయంత్రం డ్రెస్సింగ్ చేయడం నా డ్యూటీగా తీసుకున్నాను. గత 2024 ఆగస్టు 12వ తారీఖున ప్రభు చేత పిలువబడి అమ్మగారు ఎత్తబడ్డారు. దేవుని సన్నిధికి పిలువబడ్డారు. తర్వాత నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను. చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో నుండి ఒక మాట నన్ను తాకింది. ఏమనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఒక ప్రశ్న ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో క్రైస్తవ ప్రపంచానికి ఒక ప్రశ్న, ఒక సవాలు విసురుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప రక్షణ మనము ఏం చేస్తున్నామంటున్నాడు? నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నందిగామలంకలో మీటింగ్లు పెట్టాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. మేము మా సంఘం అనేక నెలల నుండి ప్రార్థన చేస్తున్నాం. నేనేమని అనుకున్నానంటే, నందిగామలంక అంటే అసలు దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రజల చేత ఉన్నటువంటి గ్రామము. గుంపులుగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి బిడలు అక్కడ ఉంటారు. అత్యాసక్తి కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసుల చేత నింపబడినటువంటి గ్రామము. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అని బ్రతికేటువంటి వారు గ్రామంలో ఉంటారు. దేవుని ప్రతినిధులుగా, దేవుని ప్రతిబింబాలుగా, దేవునిని లోకమునకు చూపించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎంత ఊహించానండి నేను. నా ఊహలు మేఘాలంతా ఎత్తుకెళ్ళిపోయినాయి. ఎందుకు? మిమ్మును బట్టి. నేను మా పాస్టర్ గారితో చెప్తున్నాను, నందగామలంక గ్రామం అంటే అందరూ క్రైస్తవులే, వారు పాటలు పాడితే పరలోకం దిగి వస్తుంది అంతే, మన మధ్యలో ఉంటుంది అంతే అన్న. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా అని పాడతారని నేను అనుకోలేదు. నేను అనుకున్నాను నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా అనుకున్నాను. కానీ ఏమో గట్టిగా పాడితే ఏమైపోద్దో, ఆకాశం ఊడి కింద పడద్దేమో
ఆ? ఆత్మతో పాడితే దేవుడే దిగొచ్చేస్తాడేమో. ఆ? ఏమైపోయింది? నిర్లక్ష్యం అయిపోయింది. భక్తిలో నిర్లక్ష్యం అయిపోయింది. ప్రార్థనలో నిర్లక్ష్యం అయిపోయింది. వాక్యములో నిర్లక్ష్యం అయిపోయింది. విశ్వాసంలో నిర్లక్ష్యం అయిపోయింది. అన్ని విషయములలో నిర్లక్ష్యం అయిపోయింది. ఎప్పుడో రక్షింపబడ్డావు, ఎప్పుడో పిలువబడ్డావు, ఎప్పుడో ప్రత్యేకింపబడ్డావు, ఎప్పుడో నీవు వాక్యము చేత హెచ్చరింపబడ్డావు. అయినప్పటికీ కూడా నీ జీవితంలో ఏ మాత్రం మార్పు లేకుండానే, మారు మనసు లేకుండానే నీవు ఎలా ఉన్నావు అనంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోయావు. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో. లోకం వైపు చూస్తున్నావు, లోక భోగాల వైపు చూస్తున్నావు, ఇదిగో లోక ఆశల వైపు చూస్తున్నావు, లోకంలో ఉన్న వాటి కొరకు పాకులాడుతూ ఉన్నావు, లోకంలో ఇతరులకు పోటీగా నువ్వు నిలబడుతూ ఉన్నావు, నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నీవేమైపోతున్నావో తెలుసా? నరకానికి సమీపిస్తూ ఉన్నావు. నువ్వేమైపోతున్నావో తెలుసా? దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. నువ్వేమైపోతున్నావో తెలుసా? నాశనమునకు జోగుతూ ఉన్నావు. నువ్వేమైపోతున్నావో తెలుసా? నీ అంతటికి నీవే నరకమునకు సమీపిస్తూ. ఒక భక్తుడు అంటాడు, ఇనుమును ఎవరును నాశనం చేయనవసరం లేదు. ఇనుమును ఎవరును నాశనం చేయనవసరం లేదు. ఇనుము ఎవరును దాన్ని అలా పడేయండి, దానికి అదే నాశనం అయిపోద్ది, దానికి అదే తుప్పు పట్టిపోద్ది, దానికి అదే ఆ మట్టిలో కలిసిపోద్ది, దానికి అదే దాని శక్తిని కోల్పోతుంది, దానికి అదే ఏమైపోద్ది అంటే మన్నుకు మన్నుగా మార్చబడిపోద్ది. అది కదా నీ బతుకు. ఇవాళ ఏమైపోతూ ఉన్నావు? మంట లేకుండా చల్లారిపోతూ ఉన్నావు. మంట లేదు నీలో. ప్రార్థన మంట లేదు, వాక్యం యొక్క మంట లేదు, ఆత్మ యొక్క మంట లేదు, విశ్వాసం యొక్క మంట లేదు. నీ పరిస్థితి ఎలా ఉంది అంటే నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నావు. ఇంత గొప్ప రక్షణ ఇది సామాన్యమైంది కాదు. నువ్వు అనుకోవచ్చు మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను కూడా అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ నిర్లక్ష్యమునకు ఒక రోజు నీవు మూల్యము చెల్లించవలసి ఉంటుంది. ఒక రోజు నీవు అరుపులు, కేకలు, బొబ్బలు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు నీవు దిక్కు లేక అరిచే దినాలు వస్తాయి. ఒకప్పుడు నీవు ఎంత అడిగినా, సహాయము కొరకు అర్థించినా నీకు సహాయము దొరకని స్థితిలోనికి నీవు వెళ్ళిపోతావు. జాగ్రత్త. నీవు నిర్లక్ష్యం చేస్తే, ఆనాడు నిర్లక్ష్యం చేశారు ఎవరు? నోవహు దినాలలో ఉన్నటువంటి ప్రజలు. చెప్పాడు, బాబు మారండ్రా, మీ బ్రతుకులు మార్చుకోండ్రా, మీ జీవితాలు మార్చుకోండ్రా. అరే, దేవుడు నాతో చెప్పాడు. 6-5 వచనం ఆది కాండంలో. వారి ఊహల్లోనే ఆలోచన, తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదై ఉండుట యెహోవా చూచి ఆయన వేదన పడ్డాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. హెచ్చరించాడు. 1-2 120 సంవత్సరాలు గద్దించాడు. 6 చెప్పాడు, అయ్యా దేవుడు ఆకాశము తుమ్ములు విప్పబోతూ ఉన్నాడయ్యా. ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు విస్తారమైన వర్షం కురవబోతుందయ్యా. ఇదిగో భూమి మీద ఉన్న జీవకోటి నాశనం అయిపోతుందయ్యా. మార్పు చెందండి బాబు, నేను ఓడను సిద్ధం చేశానయ్యా. రండి బాబు, రండయ్యా, ఎక్కండయ్యా, మీ ప్రాణాలను కాపాడుకోండయ్యా, రక్షణ పొందండయ్యా అని ఎంతగా సువార్తను ప్రకటించిన ఎలవయ్యా చెప్పావు. కానీ మీలాంటి వాళ్ళని చాలామంది చూసాం. రెవరెండ్లను చూసాం, 22 చూసాం, 62 చూసాం, ఎంత గొప్ప వాళ్ళని చూసాం. సూటు బూటు వేసుకుని చెప్పిన వాళ్ళని చూసాం. లక్ష మంది సంఘం కాపరి చెప్పడం కూడా చూసాం. నువ్వేంటయ్యా మాకు చెప్తావు? నువ్వు చెప్పడానికి వచ్చావా? మేము వినాలా? ఎప్పా, అరే మీ కర్మరా, నేనేం చేయలేను. దేవుడు నాతో చెప్పమన్నాడు, నేను చెప్పాను అంతే. ఆ దినం వచ్చింది. దేవుడు అన్నాడు, రండి. దేవుడు చెప్పాడు, నేను లాక్ చేస్తాను, చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఆకాశం యొక్క తూములను దేవుడు విప్పాడు. విస్తారమైన వర్షాలు భూమి మీద కురిశాయి.
మోకాళ్ళ దగ్గరికి వచ్చాయి, నడుం దగ్గరికి వచ్చాయి, పీకల దగ్గరికి వచ్చాయి. అరవడం మొదలుపెట్టారు, కేకలు వేయడం మొదలుపెట్టారు. నోవాహు నోవాహు అని ఇలా కాదు, నోవాహు, ఓహో నోవాహు, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ వాడ యొక్క తలుపు తెరుస్తావా నోవాహు. నో నో నో, అవకాశం లేనే లేదు. ఎందుకని వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎలా నిర్లక్ష్యంగా ఉన్నారు? మీకులాగానే. మీరు పాటలు ఎలా పాడుతున్నారు? నా కడుపు మండిపోతుంది అంతే అసలు. మీరు చర్చలో ఎలాగ పాడతారా? నువ్వు పాట పాడితే ఎదుటి హృదయం మండాలా. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలా. ఇదిగో 133వ కీర్తనలో దేవుడు ఏం చెప్పాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అచట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఉంది కదా. ఏది ఐక్యత? ఇద్దరు కలిపి పాడతారేమో అనుకున్నాను. ఒకరు తూర్పుకిని ఒకరు పడమరకిని. అంటే మీలో ఎంత ఐక్యత ఉందో నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏక స్వరం లేదు, ఏక ఆత్మ లేదు, ఏక హృదయం లేదు. మీరు ఎలా ఉన్నారో తెలుసా? నీ బతుకు నీదే, నా బ్రతుకు నాదే, నా భక్తి నాదే, నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నీదే అన్నట్టుగా మీరు ఉంటున్నారు. ఇదేం భక్తి? నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి భక్తి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే, వారు మేడగదిలో చేరి ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు, 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పెంతెకొస్తు పండగ దినమున మేడగదిలో చేరిన బిడ్డలపై ఆయన ఆత్మ దిగి వచ్చినప్పుడు, ఓ ఆత్మ అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగిరాగా ఆ వాక్శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తే అన్య భాషలతో మాట్లాడి ప్రభునామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. పేతురు నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే 3000 మంది మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్నారు. వారు ఎలా ప్రార్థన చేశారంట? ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేశారు. అపోస్తలులైన పౌలును శీలను చెరసాల్లో ఈ పిచ్చకొట్టుడు కొట్టి పడేశారంతే. వాళ్ళు ఎలా పాడారు? పాడితే చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వారు పాటలు పాడుతూ ఉంటే చెరసాల నాయకుడు వింటూ ఉన్నాడు, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు వింటూ ఉన్నారు. వారు పాటలు పాడుతూ ఉంటే చెరసాల పునాదులు అదిరిపోయి, సంకెళ్ళు విడిపోయి, చెరసాలు ఏమైపోయిందంటే బ్రద్దలైపోయింది. హల్లెలూయా. ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఇప్పటికైనా ఏక హృదయం కలిగి ఉండడానికి మీరు ప్రార్థన చేయండి. గ్రామం ఉజ్జీవింపబడుతుంది, రక్షింపబడుతుంది. గ్రామం ఎత్తబడే గుంపులో ఉంటుంది. గ్రామం దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. లేదా విడవబడుతుంది, లేదా అందరూ కలిసి ఒక్కసారిగా నరకంలోనికి వెళ్ళి యాతన అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేస్తే పురుకొల్పాలా, ఒకరినొకరు ప్రోత్సహించాలా, ఒకరినొకరు గద్దించుకోవాలా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా, ఒకరిని ఒకరు ప్రార్థనలో ముందుకు నడిపించుకోవాలా. అది నీ మీద ఉన్న బాధ్యత, దేవుడు పెట్టిన బాధ్యత. నువ్వేం చేస్తున్నావంటే ఎంత చెప్పినా వినట్లేదని నిర్లక్ష్యంగా ఉంటున్నావు. వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగునా అసలు దేవుని చేతిలో నుండి తప్పించే వాడు ఎవడైనా ఉంటాడా? సాధ్యమవుద్దా? తప్పించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? మీరు ఆలోచించండి, ఇక్కడ ఆలోచించండి. దేనికైనా సాధ్యమవుతుందా? ఈ లోకములో వెండి బంగారాలకు, వస్తు వాహనాలకు, పేరు ప్రఖ్యాతలకు, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి వాటికి దేనికైనా నిన్ను విడిపించగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఉంటుందా? దేనికి ఉండదు. దేనికి ఉండదు అంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గడియ రాకమునుపే
నువ్వేం చేయాలా? నీవు సిట్ రైట్ అయిపోవాలంతే. నీవు జాగ్రత్త పడాలి. వాక్యములు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగము అజ్ఞానుల వలె కాక ఉండుటకు జాగ్రత్త పడు. ఏమంటున్నాడు? జాగ్రత్త పడండి, దినములు చెడ్డవి. మీ సమయాన్ని పోగొడుతున్నారు. మీరు టీవీల ముందు టీవీలకి అతికిపోతా ఉన్నారు, సెల్ ఫోన్లకు అతికిపోతా ఉన్నారు. మీరు ఇదిగో ముసలమ్మ ముచ్చట్లు పెట్టి కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మీరు దేవుని పనిలో లేక దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఇంకా మీరు ఎలా ఉంటున్నారంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా మీరు ఉంటున్నారు. గొర్రెకు బెత్తుడు తోక మాదిరిగా. ఏ మాత్రం వైరాగ్యం లేదు, ఏ మాత్రం భక్తి జీవితం లేదు. ఎవరు తప్పిస్తారమ్మా మిమ్మల్ని? కాబట్టి జాగ్రత్త, దినములు చెడ్డవి, సమయమును పోనివద్దు, అజ్ఞానుల వలె ఉండవద్దు, మీరు జ్ఞానుల వలె నడుచుకుంటకు జాగ్రత్త పడండి అంటున్నాడు ప్రభు. హెచ్చరిక ఇది, వార్నింగ్. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఇంకో చోట అంటాడు, అపోస్తలుల కార్యముల గ్రంథం 16 అక్కడ అంటాడు, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు గాని ఇప్పుడైతే అందరును అంతటను మారు మనసు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు ఎలా ఉన్నాడు? చూచి చూడనట్టుగా ఉన్నాడు. నిజమే పాపం, అది అజ్ఞాన కాలం. అది అజ్ఞాన కాలం. ఫోనులు లేవు, టీవీలు లేవు, ఏరోప్లేన్ లేవు, అనేక రకాలైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు లేనటువంటి కాలం అజ్ఞాన కాలం. అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, అందరును అందరును. ఏమండి, నేను ఆడదానండి, పొద్దున్నే లేస్తే నేను ఏం చేయాలా? ఇల్లు తుడవాలండి, అంటులు తోమాలండి, బట్టలు ఉతకాలండి, వంట చేయాలండి. ఏమండి, ప్రార్థన చేయడానికి సమయం ఎక్కడుందండి? అని సాకులు చెప్తున్నావా? సాకులు చెప్తున్నావా? జాగ్రత్త. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమని. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటున్నాడు. సాకులు చెప్పకు, ప్రార్థన చెయ్యి, మోకరించు. భక్తుడు అంటాడు, ఎవరి మోకాళ్ళు నల్లబడతాయో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. హల్లెలూయా. ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో మీరు చెక్ చేసుకోవాలి మీ మోకాళ్ళను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే మీరు ఎవరి ఎదుటను మీరు చెయ్యి చాపనవసరం లేదు. ఎప్పుడైతే దేవునికి నీవు మోకరించి నీ విన్నపాలు తెలియజేస్తావో దేవుడు ఆకాశమందుండి ఆయన నీ ప్రార్థన ఆలకించి అవసరాలను తీరుస్తాడు. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండకండి. బైబిల్లో మనకి తెలుసు, దైవజనులు చెప్పారు, ఒక మంచి గొప్ప ధనవంతుడు, ఆయన పక్కన ఉన్నటువంటి ఒక పేదవాడైన లాజరు, ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక వ్యక్తి చాలా లోకంలో ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఓదారంగు వస్త్రాలు అంటే రాజులు ధరించేటువంటి వస్త్రాలు ధరించేవాడు, మేడల్లో మిద్దెల్లో ఉండేటువంటి వాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు. ఈయన కూడా విశ్వాసేనండి. దేవునికి స్తోత్రం. ఇది మీరు మర్చిపోవద్దండి. ఈయన కూడా విశ్వాసే. బీదవాడైన లాజరు కూడా విశ్వాసే. విశ్వాసాన్ని మీరు ఎలా చెప్తున్నారని అంటే, చూడండి, అబ్రహామును గుర్తుపట్టాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని గుర్తుపట్టాడు? అన్నిటికి తెలుసా? తెలీదు. వాక్యం వినేవాడికి తెలుసు. అబ్రహాం ఎవరు, ఇస్సాక్ ఎవరు, యాకోబు ఎవరు, యోసేపు ఎవరు, మోషే ఎవరు, దావీదు ఎవరు, సొలొమోన్ ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, ఎవరికి తెలిసిద్ది? వాక్యం వినేవారికి తెలుసుద్ది. ఈయనకి తెలుసు, ప్రార్థన టైం తెలుసు. ప్రార్థనకి వెళితే ఆత్మీయంగా బలపడతామని తెలుసు, దేవునికి దగ్గరవుతామని తెలుసు, లోకమునకు మనము దూరంగా ఉంటామని తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఏం చేశాడో తెలుసా? ఇతడు దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ఇతడు తన యొక్క వ్యక్తిగత విలాసవంతమైన జీవితం కొరకు ప్రాధాన్యతనిచ్చాడు. ఇచ్చాడు.
మీరు మోషే గారు ఏమంటాడు తెలుసా? మోషే గారిని గురించి దేవుని వాక్య అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తము దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం మేలు. ఈ యొక్క వ్యక్తి ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు పాకులాడుతూ ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి నడినెత్తి మొదలుకు నరికాల వరకు కురుపులు, ఆ కురుపులు వచ్చి కుక్కలు నాగుతూ ఉన్నాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ధరించడానికి వస్త్రాలు లేవు. ఏమీ లేకపోయినా అతను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? ఈ లోకము ఒక దినాన ఈ లోకములో నుండి నేను ఎత్తబడతాను, ఈ లోకములో ఉండి నేను ఇదిగో వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు నేను ఎక్కడుంటానంటే పరలోకములో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉంటాను. హల్లెలూయా! ఇది వైరాగ్యం, ఇది వైరాగ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిరీక్షణతో కూడిన విశ్వాసం. ఈ యొక్క వ్యక్తి చూడడానికి బలహీనుడే, ఈ వ్యక్తి పనికి రాని వ్యక్తే, ఈ వ్యక్తి నిరుపయోగమైనటువంటి వ్యక్తిగా, ఇతడు ఎందుకు పనికి రాని వ్యక్తిగా లోకము దృష్టిలో ఉన్నాడు. కానీ దేవుని రాజ్యం మీద తన మనస్సును పెట్టాడు. హల్లెలూయా! నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన ఇద్దరు ఈ లోకాన్ని విడిచారు. బీదవాడైన లాజరు దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి కొనుపోబడ్డాడు. ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళి యాతన అనుభవిస్తూ ఉన్నాడు. గుర్తుపట్టాడు అబ్రహాముని. తండ్రివైన అబ్రహామా, ఒక్క నీటి బొట్టు ఆ బీదవాడైన లాజరు యొక్క ఏలు ఒక నీటి బొట్టు కావాలి అంటే అన్నాడు, కుదరదు, నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావు. ఇది మీరు ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. చాలామందికి అమ్మ గాలేయట్లేదు కదా, ముగించేస్తాను. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదమ్మా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. దేవుడు మనల్ని పిలుచుకుంది మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి. హల్లెలూయా! ఇప్పుడు చెప్పారు దైవజనులు, దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండకుండా ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలవలో ఎవరైనా నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి, నాకు ఫోన్ చూడాలనిపిస్తుంది కాబట్టి చూస్తున్నాను, టీవీ చూడాలనిపిస్తుంది చూస్తున్నాను, కొత్త సినిమా రిలీజ్ అయింది దానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తున్నాను, లేకపోతే ఈ లోకములో ఉన్న వ్యర్థమైన వాటి కొరకు నీవు సమయాన్ని కేటాయించి నీ భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనా జీవితంలో వెనకబడిపోతే గనక జాగ్రత్త, నిన్ను తప్పించి రక్షించడానికి ఎవరు రారు. ఈ వ్యక్తి మాదిరిగా నీవు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవునితో కూడా ఉంటావు. హల్లెలూయా! కాబట్టి వాక్యం ఏమంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగునా తప్పించుకోండి. ఆనాడు నోవాహు దినాల్లో ప్రజలు నిర్లక్ష్యం చేశారు, వారు నశించిపోయారు. చూడండి, ఈ ధనవంతుడు నిర్లక్ష్యం చేశాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. నినివే పట్టణ ప్రజలు లక్ష్యముంచారు, యోనా చెప్పిన మాటలను వారు లక్ష్యముంచారు, వారు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా లక్ష్యం ఉంచుదాం, రక్షించబడదాం, ఎత్తబడే గుంపులో ఉందాం. మరి తమ్ముడు యవనస్తుడు మోట్రు దేవకాంత్ రెడ్డి దేవుని చేత పురుకొల్పబడిన వాడై, దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి వ్యక్తిగా, నేను ఏ హృదయం అయితే కలిగి ఉండి ఇక్కడ మీటింగ్లు పెట్టాలనుకున్నానో చూడండి, ఒక్క రోజులో మీటింగ్లు జరుగుద్దా? ఇది దేవుని చిత్తం. కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించండి,